శ్రీమాత్రే నమః. రోహిణీ నక్షత్రం వారి లక్షణాలతో పాటు వీరి జీవితం ఎలా ఉంటుంది? అదృష్ట యోగం ఎప్పుడు వస్తుంది? ఏ విద్యలో రాణిస్తారు? ఏ వృత్తి కలిసి వస్తుంది? ఏ ఉద్యోగంలో నిలబడతారు? ఏ వ్యాపారాలు లాభాన్నిస్తాయి? వీరు ఎక్కడ నివసిస్తే కలిసి వస్తుంది? వీరికి వచ్చే అనారోగ్యం ఏంటి? ప్రేమ, వివాహం, సంతానం ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతకపరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను, వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల మీకు ఉపయోగపడే మంచి వీడియోలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నక్షత్రానికి అధిదేవత ప్రజాపతి బ్రహ్మదేవుడు. బలరాముని తల్లి పేరు కూడా రోహిణి. ఎర్రని ఆవు అనే అర్థం కూడా ఉంటుంది. ఇది మనుష్య గణానికి చెందినది. జంతువు పాము. బ్రహ్మదేవుడు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి సర్వాభిష్టాలను పొందాడని శాస్త్రం చెబుతోంది. రోహితులనగా కోరికలు అనే అర్థం ఉంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కోరికలను నెరవేర్చుకుంటారు. వీరు తమ సొగసైన కళ్ళ చూపులతో ఇతరులను ఆకర్షించగలరు. రోహిణి పతి చంద్రుడు మనసుకు ఆలోచనలకు కారకుడు కావడంతో వాటిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాడు. భావావేశాలు, తెలివితేటలు అన్నీ చంద్రుడి ప్రభావానికి లోనై ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారి ప్రాధాన్యతలు, ఇష్టాలు తరచూ మారుతూ ఉంటాయి. పైకి సమయమానం పాటించినప్పటికీ ఏమీ అక్కర్లేని వారిగా కనిపించినా లోపల ఆలోచనలు, వ్యామోహము, మోజు అన్నీ ఎక్కువగానే ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి చక్కని రూపము, ప్రకాశవంతమైన కళ్ళతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. బుద్ధి బలము ఎక్కువగానే ఉంటుంది. జరగబోయే దానిని ముందుగా ఊహించే నేర్పు ఉంటుంది. వాక్చాతుర్యము, కాముకత్వం, ఓర్పు, చాకచక్యము, దైవభక్తి, పెద్దలపై గౌరవం ఉంటాయి. స్వార్జిత ధనం ఎక్కువగా ఉంటుంది. అనేక మంది మిత్రులు కలిగి ఉంటారు. అందరి ఆదరాభిమానాలు పొందుతారు. చిన్నతనం నుండి కోపాన్ని ప్రదర్శించే గుణము ఉంటుంది. సృజనాత్మకత, ఆకర్షణ, కళాత్మక దృష్టి వీరిలో కనిపిస్తుంది. వీరికి స్నేహితులు, అభిమానులు ఎక్కువగానే ఉంటారు. అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది. శాస్త్ర నిర్వచనం అనుసరించి రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారు ధర్మ కర్మలయందు నేర్పరి, మంచి స్వభావం కలవారు, అందమైన వారు, కవిత్వ కళ కలవారుగాను ఉంటారు. రోహిణీ నక్షత్రానికి గుర్తు మగపాము. ప్రేమను వ్యక్తం చేయడంలో భాగంగా మగపాము ఆడపామును పెనవేసుకుంటుంది. ఇదే రకంగా రోహిణీ నక్షత్రం వారి ప్రేమ కావచ్చు, లేదా శృంగారం కావచ్చు, ఇది అనంతంగా సాగుతుంది. రోహిణీ నక్షత్రం వారు ప్రేమ కోసం ప్రయత్నిస్తారు, ప్రయాసపడతారు, ప్రాకులాడతారు. అయితే ఎక్కువగా రెచ్చిపోయి విపరీతంగా వెంటపడే వారిని మాత్రం వీరు కోరుకోరు. వీరు ప్రేమకు, మోహానికి, సెక్స్కు తేడా తెలియక తికమక పడతారు. రోహిణి వారు ఎవరినైనా బాగా అర్థం చేసుకుంటారు, కానీ ఎవరికి కట్టుబడి ఉండరు. ఎప్పుడూ కొత్త సంబంధాల వైపు మొగ్గు చూపిస్తారు. ఒక్కొక్కసారి ఈ ప్రయత్నంలో ముందు వెనుక చూసుకోకుండా మోసపోతూ ఉంటారు. అసలు తమ పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారిని నమ్మి మోసపోవడం అనేది వీరు తరచూ చేసే పొరపాటు. ఈ నక్షత్రం వారికి అనేక రకాల విద్యలు చెప్పబడ్డాయి. ఏ రకమైన విద్య అయినా సులభంగానే చిక్కుతుంది. వీరికి ఉండే ఆకర్షణ, తెలివితేటలు, క్రీడలు, సాహిత్య కళారంగాల్లో విశేషమైన అవకాశాలను కల్పిస్తుంది. ఇవి కాక రసాయన, వ్యవసాయ సంబంధ విద్యలు ప్రత్యేకంగా రాణిస్తాయి. పైన తెలియజేసినట్లు విద్యాపరమైన వృత్తిలో రాణిస్తారు. ఏదైనా విషయాన్ని తెలియజెప్పడంలో అందవేసిన చెయ్యి. రాజకీయాల్లోనూ సంగీతవేత్తలుగా, నృత్య కళాకారులుగా,
రెస్టారెంట్లు, హోటళ్ళు, నిర్వహణ మొదలైన వాటిల్లో రాణిస్తాయి. వ్యాపారాల విషయానికి వస్తే డైరీ, పెర్ఫ్యూమ్స్, బేకరీలు, రెస్టారెంట్లు, పెట్రోల్ వంటి ఖనిజ తైలాలు, పెయింట్లు, శానిటరీ వేర్ వంటి వ్యాపారాలు లాభాన్నిస్తాయి. ఈ నక్షత్రం వెన్నెల ప్రాంతాలను, చంద్రకాంతిలోనూ బలము కలిగి ఉండటంతో వీరు మంద్రమైన కాంతి గల ప్రదేశాల్లో ఇష్టపడతారు. ఉద్యానవనాలకు దగ్గరలో తమ నివాసాలను మార్చుకుంటారు. రోహిణీ నక్షత్రం వారికి ఆరోగ్యం చక్కగానే ఉంటుంది. ఈ నక్షత్రం వారికి నిర్లక్ష్యం అనేది ప్రధానమైన బలహీనత అవుతుంది. ఒక్కోసారి చిన్న చిన్న అనారోగ్యాలు ఎదురైనా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం వంటివి చేస్తారు. సుఖరోగాలు, మానసిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువే. జలుబు, స్త్రీలలో బహిష్ట సరి అయిన సమయానికి రాకపోవడం, ఊబగాయము, గొంతు మంట వీరికి ఎక్కువగా వచ్చేవిగా ఉంటాయి. ఈ నక్షత్రాల్లో రోగాలు ఏర్పడితే అది 7 లేదా 8 రోజుల్లో శాంతిస్తుంది. లేకపోతే 18 రోజుల వరకు పడుతుంది. ఈ నక్షత్రంలో వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటి పాదానికి అధిపతి కుజుడు. దీనికి సేనాంశ అనే పేరు ఉంది. ధైర్య సాహసాలు ఉంటాయి. చంచల స్వభావం కలిగి ఉండి ఇతరులపై నిందలు మోపడం లేదా నిష్ఠూరంగా మాట్లాడడం వంటివి చేసిన మనస్సు మాత్రం మెత్తగా ఉంటుంది. ఎంత తొందరగా కోపం తెచ్చుకుంటారో అంత వేగంగాను శాంతంగా మారతారు. ఇక రెండో పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి భృత్యాంశ అనే పేరు ఉంది. బక్కపలసగా పసుపు రంగు కలిగి ఉంటారు. మాట సొంపు, కార్యసాధన గుణము, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. రసికత్వము, అందంగా అలంకరించుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. సుఖభోగాలకు లోటు ఉండదు. ఇక మూడో పాదానికి అధిపతి బుధుడు. దీనికి విద్యాంశ అనే పేరు ఉంది. అన్ని విషయాల్లోనూ ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది. ఆదరించి గౌరవించబడతారు. నేర్పుగా, ఆసక్తికరంగా విషయాలు చెప్పడంలో నేర్పు ఉంటుంది. లౌక్యంతో అనుకున్నవన్నీ సాధిస్తారు. నాలుగో పాదానికి అధిపతి చంద్రుడు. దీనికి అంత్యాంశ అనే పేరు చెప్పబడింది. పట్టుదల ఎక్కువ, గౌరవమైన జీవితం ఉంటుంది. అయినా రహస్య కార్యకలాపాలు ఉంటాయి. స్వల్ప సంతానం ఉంటుంది. రోహిణీ నక్షత్రం వారికి 17, 21, 24, 33, 42, 50, 55, 57 సంవత్సరాలు యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఈ నక్షత్రాన్ని చంద్రగ్రహం పరిపాలిస్తుంది. సర్వ మానసిక అవస్థలకు చంద్రగ్రహం కారణమవటం వలన వీరు చంద్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఈ నక్షత్ర దోష నివారణ కొరకు చంద్ర తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను, చూసి రాసుకోండి. స్త్రీలకు సర్వ ఋతు సంబంధ దోషాలకు చంద్రుని వల్లనే జరుగుతాయి. నిద్ర, కలలు, మైమరపు, అతిగా నమ్మటం, మోసపోవటం, ద్రవ పదార్థ సంబంధ సర్వ వ్యాపారాలు చంద్రుని మూలంగానే జరుగుతాయి. రాతి వంటి నాతి మనసునైనా కోతివలే గంతులు వేయించే తత్వం చంద్రుడిది. ఈ నక్షత్రంలో పుట్టినవారు చంద్రుణ్ణి ఆరాధించి నివారణ పొందవచ్చును. సర్వేజన సుఖినో భవంతు.